హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గోధుమ పిండితోటి స్నాక్స్ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ నచ్చుతాయి. స్నాక్స్కి కావాల్సినవి బంగాళదుంపలు ఒక 2 తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వాటర్ పోసి గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టి ఉడికించి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె నిండా గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలపాలి. పొడిపిండి కలిపితేనే ముందు బాగా కలుస్తుందండి ఉప్పు కారం అన్నీ. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి జాగ్రత్తగా. మళ్ళీ లూజ్ అయితే పిండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఉడికించుకున్నాం కదా, అవి పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర ధనియాల పౌడర్, గరం మసాలా, కారం, ఉప్పు, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసుకోవాలండి. నేను పిండి మొత్తం ఒకసారి చేసేస్తున్నాను. మీరు చిన్న చిన్నవి కావాలనుకుంటే చిన్న చిన్నవి 2-3 సార్లు అయినా చేయొచ్చు. నేను పెద్ద చపాతీలాగా ఒకేసారి చేస్తున్నాను. పల్చగా చేయాలండి, మందంగా ఉంటే మళ్ళా ఫ్రై అవ్వదు. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు బంగాళదుంపలు, కారం, ఉప్పు అన్నీ కలిపి పేస్ట్లా చేసాం కదా, అది ఇప్పుడు మొత్తం చపాతీ మొత్తం అమర్చాలి ఈ విధంగా. రోల్ లాగా చుట్టాలి. నిదానంగా. ఇప్పుడు చాక్ తోటి పీసులుగా కట్ చేయాలి. మరీ మందంగా కట్ చేయకూడదండి, మరీ సన్నగా కట్ చేయకూడదు. పల్చగా చేసుకోవాలి. మందంగా ఉంది కదా, వెడల్పుగా ఇలా లోపల పేస్ట్ అనేది బయట పడకుండా ఆ విధంగా సమానంగా చేసుకోవాలి. అన్నీ అదే విధంగా చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇవన్నీ వేసి డీప్ ఫ్రై చేయాలి.
గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇదే విధంగా ఫ్రై చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి.